అపురూపమైన కళ. ఆదివాసీలు అనాదిగా కొనసాగిస్తూ వస్తున్న కళ. కరిగించిన ఇత్తడిని పోతపోసి అందమైన కళారూపాలుగా మార్చే ఈ కళే డోక్రా మెటల్ ఆర్ట్. ఈ కళ గురించి, ఈ కళను నమ్ముకున్న ఓజో కళాకారుల కష్టాల గురించి తెలుసుకుందాం. ఆదిమ జాతుల కళ, నేటికి అచ్చంగా అలానే కొనసాగుతూ వస్తున్న కళ, అదే డోక్రా మెటల్ ఆర్ట్. ఇత్తడిని కరిగించి పోతపోసి వివిధ రూపాలుగా తీర్చిదిద్దే ఈ కళ తెలంగాణలోనే కాక జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఉంది. కళాకారుల యొక్క శైలి, పనితనం వివిధ రాష్ట్రాల్లో మారుతూ ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓజా హస్తకళాకారులు తయారు చేసే ప్రత్యేకమైన కళారూపాలు డోక్రా మెటల్ ఆర్ట్స్. వీరు తయారు చేసే కళారూపాలు ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబిస్తూ చాలా ప్రత్యేకంగా, అందంగా కనిపిస్తాయి. ప్రతి కళారూపంపై అనేక వరుసలతో కూడిన గుండ్రని గీతలు, నిలువు గీతల చారలు ఉంటాయి. అవి ఆ పోతపోసిన ఇత్తడి బొమ్మకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మన తెలంగాణలో తయారయ్యే డోక్రా మెటల్ ఆర్ట్స్ లో ఎక్కువగా కనిపించేవి భీమదేవర గుర్రాలు, కడియాలు, గంటలు, ఎద్దులని అలంకరించే వస్తువులు, దూడల మెడలో వేసే పెద్ద మువ్వలు, జంగూబాయికి సమర్పించే దీపపు చెమ్మెలు ప్రముఖమైనవి. ఇలా ఇత్తడిని కరిగించి పుత్తడిని మరిపించే అనేక ఆకర్షణీయమైన బొమ్మలను వీరు తయారు చేస్తారు. డోక్రా మెటల్ ఆర్ట్ అనేది చాలా క్లిష్టమైన ఆర్ట్ అని చెప్పొచ్చు. ఎన్నో దశలు దాటిన తర్వాతే ఫైనల్ ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఇత్తడిని పోతపోసి వీటిని తయారు చేస్తారు. ఎక్కడా కూడా ఒక అతుకు అనేది ఎక్కడా ఉండదు. అదే ఈ ఆర్ట్కు సంబంధించిన ప్రత్యేకత. ఇది ఏ కాలం నాటిది అన్న విషయానికి వస్తే, హరప్పా నాగరికత కాలంలో మొహంజోదారోలో ఒక విగ్రహం దొరికింది. ఆ విగ్రహం అనేది ఈ డోక్రా ఆర్ట్కి పూర్వరూపం అని చెప్పొచ్చు. అంటే ఇంచుమించు క్రీస్తుకు పూర్వం 2600 సంవత్సరాల నాటిది ఈ కళ అని చెప్పొచ్చు. భారతదేశ చరిత్రలో అతి ప్రాచీనమైన నాగరికత సింధు నాగరికత. సింధు లోయ పరివాహక ప్రాంతంలో మొదలై క్రమంగా భారతదేశ ఇతర ప్రాంతాలకు వ్యాపించిన కాంస్యయుగపు నాటి నాగరికత కాలంలో పుట్టిన కళలో ఒకటి ఈ డోక్రా మెటల్ ఆర్ట్. లోహాన్ని పోతపోసి కంచు విగ్రహాలను రూపొందించే ఈ కళ నాటి నుండి నేటి వరకు తరతరాల వారసత్వ సంపదగా కొనసాగుతూనే వస్తుంది. మేము ఇదే పని చేస్తాం. మా నాన్న చేస్తుండే, బాగా దూరం దూరం వెళ్ళినాడు మా నాన్న. ఇదే పని చేస్తాడు మా నాన్న కూడా. డోక్రా మెటల్ ఆర్ట్ మొత్తం చేతి పనే. ఏ దశలోనూ యంత్ర సహాయం ఉండదు. ప్రతి దశలో ఏకాగ్రత చాలా ముఖ్యం. ఒక బొమ్మ బయటికి రావాలంటే తొలుత దానికి సంబంధించి మట్టితో శాంచ వేసుకుంటారు. అది ఎండలో ఆరబెడతారు. ఆరిన తర్వాత దానిపై మళ్లీ మట్టిని పరుచుతారు. అది కూడా ఎండలో ఆరిన తర్వాత ఆకురాయితో స్మూత్ గా చేస్తారు. అలా చేసిన తర్వాత బొమ్మ మీద డిజైన్ ఏ విధంగా ఉండాలి, లైన్స్ ఏ విధంగా రావాలి అన్న దానికి సంబంధించి తేనెమైనం తీగలను అమర్చుతారు. అది కూడా ఆరిన తర్వాత మళ్లీ మట్టితో కోటింగ్ చేస్తారు. దానికి ఒక నోరు చేసి కరిగించిన ఇత్తడి పోసి బట్టీలో కాల్చుతారు. అప్పుడు వస్తువు తయారవుతుంది. ఈ డోక్రా మెటల్ ఆర్ట్ లో తేనెమైనం చాలా కీలకం. మెటల్ ఆర్ట్ కి ఇలాంటి ప్రత్యేకమైన పేరు రావడానికి కారణం కూడా ఈ మైనమే. మైనాన్ని కరిగించి ఆరిన తర్వాత ముద్దగా అయ్యాక కావలసిన సైజులో తీగలు తీయడానికి ఒక చెక్క గొట్టంలో ఉండగా పెట్టి తీగలు తీస్తారు. ఇలా ఇంటిల్లపాది వివిధ దశల్లో కష్టపడితేనే అందమైన డోక్రా కళారూపం తయారవుతుంది. మట్టితో సాంచ వేయాలి, అది ఉల్లారబెట్టాలి. అది ఉల్లారిన తర్వాత సన్న మట్టి పూయాలి, అది ఉల్లారాలి. ఉల్లారిన తర్వాత ఇప్పుడు చేస్తున్నారు కదా, అట్లా సాఫ్ చేయాలి. దానిపైన మట్టి వస్తుంది, సన్న మట్టి తర్వాత దొడ్డు మట్టి వస్తుంది. దొడ్డు మట్టి వచ్చిన తర్వాత మూసి తయారవుతుంది. మూసి తయారైన తర్వాత అది ఒకరోజు ఎండిన తర్వాత దాన్ని బట్టీలో కాలబెడతాం. గట్టిలో కాలబెట్టి ఇత్తడి వేస్తాం. ఇత్తడి వేసిన తర్వాత అది ఒక ఐటమ్గా తయారవుతుంది. చాలా కష్టం ఉంటుంది.
మన్ను తేవాలి, ఇసుక తేవాలి, కట్టెలు తేవాలి. చాలా ఘోరమైన పని ఉన్నది ఇది. దీనికి ఛాంచా వేయాలి, ఇంకా మట్టి సనం వేయాలి, దొడ్డు మట్టి వేయాలి, ఇంకా దొడ్డు మట్టి వేసి బట్టిలో కాలబెట్టాలి. కాలబెడితే ఏదైనా అవుతుంది, ఏదైనా కాదు, బాగా నష్టం అయిపోతుంది. ఒక్కొక్క రోజు మంచిగానే చేస్తాం కానీ అవి ఇత్తడి నీళ్ళు కొంచెం దొడ్డుగా అయిపోతుంది, సన్నం అయిపోతుంది. అంటే మళ్ళా కాలవు అవి బట్టీలు, ఇది కాలదు. ఒక్కొక్క రోజు ఖరాబ్ అయిపోతాయి ఒకటి వస్తువు. దీనికి ప్రతి ఒక్కటి స్మూత్ కావాలా. ఫస్ట్ ఒకటి సాంచ వేయాలి. ఆ సాంచ దాన్ని మంచిగా దొడ్డు మట్టితో సాంచ వేసి దాని తర్వాత సన్నం మట్టిని మనం కలిపి దాన్ని షేప్ వేయాలి, మనం షేప్ తీయాలి. అది దేనికోసం అలా షేప్ తీసి దాని తర్వాత మైనం వ్యాక్సిన్ దాన్ని బాగా తీగలు ఎలాంటి తీగ దీనికి సూట్ వస్తుంది, ఎలాంటి తీగ వేస్తే ఇది వర్క్ నుంచి వెళ్తుంది అన్న అలాంటివి చేసి దాని తర్వాత మళ్ళీ మట్టిని మళ్ళీ దొడ్డు మట్టి మళ్ళీ క్యాస్టింగ్కి పోవాలా. అందులో ఏమనగింత ఒక 2 నిమిషాల మిస్సింగ్ అయిందనుకో, నేను చెయ్యంగా ఇటు అటు ఏదో ఒకటి మిస్ చేసిన అనుకో అది డ్యామేజ్. దాన్ని బాగా మైండ్ పెట్టి ఇది నేను తీయాలా, ఎలాంటి పని వచ్చినా నేను ఇటు అటు చూడొద్దు, దాని మీదనే మొత్తం 3 కావాలా, అప్పుడే అది వెళ్తుంది. ఒక వారం తర్వాత ఇవన్నీ చేసేది ఒక వారం పడుతుంది, ఒక్క 4 దానికి. ఆ వారం లోపల నేను ఒక 5 నిమిషాలు ఇటు అటు చూశాను అనుకో, ఆ వారం పని పోతుంది. డ్యామేజ్ నాకు ఎవరు కొనలేరు మార్కెట్లో. బాగా రిస్క్ మేడం, బాగా రిస్క్ అంటే ఏ పనైనా రిస్కే. మా అంట్లో అగ్గి ఉంటుంది, గరం వేడి, ఏదైనా ఏ మూల కన్నా కొద్దిగా కాలకపోయింది అనుకో అక్కడ డ్యామేజ్. అది బాగా క్యాస్టింగ్ బాగా సూపర్ అయిందనుకో వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్తుంది, నేను తీస్తా 2 రోజులకు ఇస్తా 3 రోజులకు ఇస్తా అనేది కాదు మేడం. ఎప్పటి నుంచి మనం కాస్ట్ చేసి మనం తీసే వరకు, తీసి చూసే వరకు గ్యారంటీ మా పని మీద లేదు. వెళ్ళిందనుకో గ్యారంటీ, పలిగేది కాదు, ఇరిగేది కాదు. అది ఎన్ని రోజులైనా నువ్వు పెట్టుకో, ఎలాంటి డ్యామేజ్ అనేది కాదు. ఒకవేళ వెళ్ళే వరకు గ్యారంటీ లేదు. ఇవి చేయాలంటే మేడం, ఇది మా భీమదేవర దగ్గర ఆదివాసులకు దేవర దగ్గర ఉంచుతారు. ఇవి చేయాలంటే ఒక వారం పడతాయి. वारम हो गया तो इसमें क्या गिरता है, एक बार होता है एक बार नहीं होता, फेल भी हो जाता है. फिर होने से फिर बाद में और भी करना पड़ेगा, करके फिर उनको देना पड़ता, तब उनका देव बनता. ये फेरसा पेन घाघरा बोलते आदिवासी का, ये भी बना के देते उन आप लोगों को. ये देने से फिर उनका देव बनता. उसमें బాగా కష్టం ఉంటుంది మేడం. ఇది చేయాలంటే 5-6 రోజులకు ఇది అవుతుంది, ఒక్కసారి కాదు. ఇది దీనికి ఉంచి మళ్ళీ వేరే ఇట్లా చేస్తాం, ఒక్కటి చేయం, ఒక 2-3 చేస్తాం కానీ 5-6 ఒక వారం పడుతుంది అన్నట్టు. వారం పట్టినాక మళ్ళీ బట్టిలో వేస్తాం, బట్టిలో వేసి తీసి మళ్ళీ ఇటు అటు తిరిగి అమ్ముకుంటాం మేడం. जो मट्टी से बना रहे शाशा, पहले मट्टी से बनाते, बाद में उसको प्लेन करते, बाद में सूखने के बाद और प्लेन करते, प्लेन करके उसको घिसने के बाद मोम लगाते. उसमें मोम लगाने के बाद डिज़ाइन वर्कशॉप जो है, यहाँ पे जो ट्रेनिंग आया वहाँ पे मास्टर आया, वो सिखा रहा है, तो वर्कशॉप बना रहे ऐसा मूर्तियाँ, ऐसा कुछ भी जो मट्टी का रहता है वो डिज़ाइनर जो भी कुछ है वो बना रहे. मट्टी का बनाए अब तक हम जो, और डिज़ाइन थोड़ा बाकी है. जो मोम लगाए सो है, कोई मोम लगा रहे, कोई मट्टी का बना रहे साशा, कोई जो मोम हो गया सो उसको पीतल का ढल रहे. वो ट्रेनिंग शुरू है यहाँ पे. जो मास्टर आया है वो वर्कशॉप दिया, वो उधर का जो वर्कशॉप है इधर सिखा रहे हमको, वो सीख रहे हम. जो अब तक है जो ये बनाए सो है हम घर में भी यही बनाते हैं हम अभी तक, मगर ये हमारा डिज़ाइन है. उधर का जो डिज़ाइन है वो मास्टर ही हमें सिखा रहे, नया सिखा रहे. जो ट्रेनिंग भी आ रहे वो भी हम कर रहे हैं. గత 20 సంవత్సరాల క్రితం వరకు కూడా ఓజాతెగా సంచార జీవనం గడిపేవారు. ఏడాదికోసారి కేవలం కేస్లాపూర్ జాతర సమయంలోనే అందరూ కలుసుకునేవారు. ప్రస్తుతం స్థిర జీవనంలోకి వచ్చిన వీరి జనాభా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 100 కుటుంబాలు మాత్రమే.
ఆ కుటుంబాల్లోని పిల్ల పెద్ద అందరూ కలిసి 400కు అటు ఇటుగా ఉంటారు. వీరిలో ఈ డోక్రా పనిచేసే కళాకారుల సంఖ్య కేవలం 40 లోపే ఉంటుంది. మొత్తము అప్పట్లో సంసార జీవనమే మాది. మాకు ఉండడానికి ఇల్లు లేవు, ఏం లేవు. అసలు మాకు పర్మనెంట్ అన్నది అప్పట్లో ఏం లేదు. ఇప్పుడు ఒక 15-20 సంవత్సరాల నుండి ఇటే మేము ఇప్పుడు ఈ కాలనీలు ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పటి నుండి మాకు ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పటి నుండే మేము స్థిరపడ్డాం ఊర్లలో పర్మనెంట్గా. అంతకుముందు అంటే ఏవో గూడాలలో చెట్ల కింద, మా పెళ్ళిళ్ళు కూడా చెట్ల కింద అయినాయి అప్పట్లో మా వాళ్ళే. అంటే మాకు పర్మనెంట్ అన్నది ఏం లేదు కదా. అక్కడ ఉండడం, అక్కడ పని చేసే వాళ్ళు అయిన తర్వాతే అక్కడ నుండి రాత్రి వెళ్ళుడో దినం వెళ్ళుడో అది ఏం లేదు. ఎప్పుడంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళు. మేము కొంచెం తిని ఉంటే రాత్రి కూడా వెళ్ళేవాళ్ళమే అప్పట్లో. అంటే ఓదవాళ్ళంటే ప్రతి సంవత్సరం కేసరపూడి జాతరలో తప్పనిసరిగా కలుసుకునే వాళ్ళం అక్కడ. ఎందుకంటే అక్కడ మేము ఇక సంవత్సరం ఒక్కసారి విడిపోతే అది సంవత్సరానికి ఒకసారి కేసరపూడిని కలిసేవాళ్ళం. మాది చాలా తక్కువ సంఖ్య, 100 కుటుంబాలు ఉంటాయి మేడం. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇప్పుడు తెలంగాణ ఉన్న మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే, ఆదిలాబాద్ ఒకటి, ఆసిఫాబాద్ ఒకటి, 2 జిల్లాల్లో ఉన్నాం. మరి ఎక్కడ లేరు, రాష్ట్రంలోనే ఎక్కడే లేరు, ఉమ్మడి రాష్ట్రంలోనే లేరు. తర్వాత మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇట్లా ఈ సైడ్కి ఉన్నారు. పక్క గ్రామంలో 15 మంది, మేము ఇక్కడ 15 మంది 30 మంది పనిచేస్తున్నాం మేడం. తర్వాత 30 మంది ఉన్నారు. అంటే ఇంటికి ఒక్కరికి ఇట్లా తీసుకున్నాం, 15 మంది ఉన్నారు. ఇప్పుడు 30 కుటుంబాలు ఉంటాయి మా ఇక్కడ. బయట నుండి ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా అనాదిగా తమ ఆదివాసీ సమాజమే తమను కాపాడుకుంటుందని ఓజో కళాకారులు చెప్తున్నారు. ఈ ఆదివాసీల పండగల్లో, పెళ్లిళ్లలో, జాతరలలో, పూజల్లో ఈ డోక్రా మెటల్ ఆర్ట్స్ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే భీమదేవర జాతరలలో ఈ గుర్రాలను సమర్పిస్తుంటారు, కొన్ని చోట్ల పెళ్లిళ్లలో ఈ కత్తులను ఉపయోగిస్తుంటారు, జంగుబాయి దేవతకు సంబంధించి కూడా దీపపు చెమ్మెలను సమర్పిస్తుంటారు. ఇలా అనాదిగా పండుగలలో, ఆచారాలలో భాగంగా డోక్రా మెటల్ ఆర్ట్స్ని ఆదివాసీలు ఉపయోగిస్తున్నారు. కళ కాలాతీతంగా ముందుకు పోతున్నా కళను నమ్ముకున్న ఓజో కళాకారుల జీవితాల్లో కాంతులు లేవు. నేటికి కూడా తాము తయారు చేసిన వాటిని సంతల్లో పెట్టుకుని సంతలు లేనప్పుడు ఊరూరా తిరుగుతూ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా ఆదివాసీ ప్రాంతాల్లోనే. ఎందుకంటే ఆదివాసీ సాంప్రదాయాల్లో అనాదిగా డోక్రా కళారూపాలు భాగంగా ఉన్నాయి. మిగతా సమయాలతో పోలిస్తే జాతరల లాంటి ప్రత్యేక సీజన్లలో ఆదరణ బాగుంది కాబట్టే కళ నేటికి బతుకుతుంది. సాంప్రదాయ సరిహద్దులను దాటి మిగతా సమాజంలోకి కళ ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే వీరికి మార్కెట్ మెలకువలు పెద్దగా తెలియకపోవడం. అవి తెలుసుకొని ముందుకు సాగుదామని ఆశ ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవడానికి అడ్డుగా ఉంది వీరి పేదరికం. పెళ్లిళ్ళ సీజన్లో, ఈ సీజన్లో పెళ్లి గొరకలన్నీ ఉంటాయి. అవి పెళ్లికి వాళ్ళకు వెనకాల 2 నిలబెట్టి, ఒకటి పెళ్లి కూతురికి, ఒక పెళ్లి కొడుకుకి 4 ఒక జత ఉంటుంది. అవి తీసుకుంటారు ఎక్కువగా. ఇప్పుడు అంటే దేవుళ్ళకు సంబంధించినవి తీసుకుంటారు. ఇప్పుడు పెద్ద దేవుళ్ళు నడుస్తాయి ఈ నెల తర్వాత. ఇప్పుడు నడిచిన మొత్తము దేవుళ్ళ నెలలేవి. ఈ నెలలు దేవుళ్ళు నడుస్తాయి కదా, దేవుళ్ళు అయిపోయి నడుస్తాయి. ఇక మేము బతికేది కూడా వాళ్ళ ఆధారంతో. వాళ్ళు లేకపోతే ఏం లేదు. ఎందుకంటే మేము బహుశా పక్క రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చాం. అంటే మేము వాళ్ళు ఎంతవరకు ఉన్నారో మేము వాళ్ళ మధ్యలోనే ఉన్నాం. మేము ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్న అధికారులకు ఎవరికి తెలియదు. ఏ గ్రామం నుంచి కానీ మండల లెవెల్, జిల్లా లెవెల్లో కూడా ఏ అధికారికి కూడా తెలియదు. నా కలెక్టర్ గారికి నా జిల్లాలో ఇలాంటి కళాకారులు ఉన్నారని కానీ, ఎంఆర్ఓ గారికి నా మండల్లో ఇలాంటి కళాకారులు ఉన్నారని కానీ వాళ్ళకి తెలియదు. అంటే మేము కూడా ఎందుకు వాళ్ళని తెలియదు. మేము ఎవరి దగ్గర అయితే కలుపు నింపుతామో వాళ్ళ దగ్గరనే తిరుగుతాం కదా మేడం. ప్రభుత్వాలను కూడా మేము ఎక్కడో అడగం. వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తేనే మేము పోతాం తప్ప మేము వాళ్ళకి అసలు యాది కూడా రాము. అది కమస్కం 2-3 నెలలు అయినాయి. ఒక జత కూడా తెలియదు మేడం. ఇప్పుడు 3-4 సార్లు బయటకు వచ్చినాం. ఒక జత అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఎన్ని అమ్మాలి. ఏదో కొంచెం 2 మాటలు అబద్ధాలు కూడా చెప్పి కానీ నింపి కోసం బయట పని చేస్తాం. ఇది నెలన్నా కానీ ఇప్పుడు
మినిమం 2 నెలలు దగ్గరకు వస్తుంది. పేమెంట్ ఇంకా రాలేదు. ఈ మధ్య కాలం అంటే ఈ సంవత్సరం ఇదే ఒకటే. ఇది కూడా జంగాంలో ఉండే మా సాంప్రదాయాల గుర్రాలు పోతాయి, భీమ్ దేవుని పోతాయి, జంగోబాయి సామాను పోతుంది, పెర్సాపేన్ సామాను పోతుంది. ఇవి టైం బట్టి ఉన్నది, ప్రతి సంవత్సరం అంతా నడవది. ఇప్పుడు వచ్చేది జనవరికి ఒకసారి నడుస్తుంది, తర్వాత మేలో నడుస్తుంది, ఈ 2 నెలల. దాని తర్వాత ఒక 4 నెలల మనము ఇట్లా లోకల్గా అమ్ముకోవాలి. మా సాంప్రదాయాలు ఇది నడవదే లేదనుకో మేము బతకలేము, మళ్ళీ అదే కూలి పనికి పోవాలి. మా తాతల నుంచి ముత్తాతల నుంచి మేము లోకలే పని మీద బతుకుతున్నాం. మాకు ఎవరు హైదరాబాద్ తీసుకెళ్ళలేదు, నిజామాబాద్ తీసుకెళ్ళలేదు, కరీంనగర్ తీసుకెళ్ళలేదు. ఇలా వచ్చి మీరు మార్కెటింగ్ చేయండి, మీకు బాగుంటుంది, మీరు 4 పైసలు సంపాదిస్తారు అనేది మాకు ఎవరు గుంజక. गांव में घूम घूम के बेचते, ऐसा पलटूर में जाके बेचते. अब हमारा आदिवासी का देव का सामान रहता वो ले जाके बेचते, यात्रा में जाते, गुड़ी में बैठते, रोज बनाते मैडम. అయితే మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటూనే వస్తున్నాం మేడం. అయితే మాకు మార్కెట్ లేకుండే, ఏమీ లేకుండే. ఇంతకుముందు మేము మా ఆదివాసులనే తిరిగి ఇవి చేసుకొని అమ్ముడు చేసి తిని బతుకుతున్నాం మేడం. ఆర్డర్లు వస్తేనే మార్కెటింగ్ మేడం, లేకుంటే మేమే అమ్ముకొని తీసుకురావాలా మేడం. అంతేగాని మాకు లేదు మేడం, సౌఖ్యం లేదు. ఇప్పుడు చెప్తేనే కదా మేము తీసుకుపోతాం అన్నట్టు మేడం. ఇది మన ఆదివాసీ తెగలు 9 తెగలు ఏవైతే ఉన్నాయి కదా, అప్పటి నుంచి పుట్టి కదా, అప్పటి నుంచి ఈ ఓజా సమాజానికి సంబంధించిన మా ఆదివాసీలే వాళ్ళు కూడా ఇప్పుడు మా భీముడు దేవుని కానివ్వండి, మా పెరసపెన్ కానివ్వండి, జంగుబాయి దేవస్థానం కానివ్వండి, మా పద్నాలుపురి కానివ్వండి, ఏవైతే దేవస్థానాలు ఉన్నాయి కదా, దేవతలకు కానుకగా కానీ మన ఇప్పుడు మా పెరసపెన్ ఉంటుంది ఫస్ట్. ఇక మా ఆదివాసీ తెగాల ఒక కుటుంబానికి 8 ఇళ్ళు ఉంటాయి మేడం. ప్రతి ఒక్క 8 ఇళ్ళకి ఒక పెరసపెన్ అనేది ఉంటుంది. పెరసపెన్కి గాగరలు వీళ్ళు చేస్తేనే సల్ల అనేది తయారవుతుంది. అది లేకుండా మా పెరసపెన్కు భీమల పెన్కి అది చాటలు ఉంటారు మేడం. ఏదైనా అది వాళ్ళు చేస్తేనే మాకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఓజా కమిటీ అనేది మా దగ్గర చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మా దేవునికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు వీళ్ళ దగ్గర తీసుకుంటే మేము దేవునికి సహాయం చేస్తాం అన్నట్టుగా. ఇక వాళ్ళు చేయండి, మనం ఏం చేయలేము. చాలా ఘోర పరిస్థితిలో ఉన్నారు మేడం. వాళ్ళకి ఏ సహాయం అనేది లేదు. ఇప్పుడు అన్ని పనులు వచ్చు వీళ్ళకి, ఇది ఒకటే కాదు ఇంకా వేరే పనులు బొమ్మలు చేయొచ్చు అని నాకు దించమంటే కూడా దించుతారు, కానీ వీళ్ళకు ఆధారం అనేది లేదు. ఇట్లా కొంచెం కూలి పనికి వెళ్తే డబ్బులు ఉంటే ఇంట్లోనే తినటానికి అవుతాయి మేడం. ఇంకా కొన్ని మనకు సహాయం ఉంటే ఇంకా పైకి పోవచ్చు మేడం. మా జంగుబాయి దేవస్థానంలో కూడా ఇవే వీళ్ళ చేసినలే అక్కడ పెడతాం మేడం. మా దేవస్థానంలోకి ఏదైనా మొక్కులు ఉంటాయి మేడం, మొక్కుతారు. మా సంప్రదాయం ఎట్లా ఉంటే అప్పుడు తరంలో అప్పుడు ఉండే అదే మేము నడుపుతూ ఇక్కడ దాకా వచ్చినాం మేడం. దానికే ఇవి పనికి వస్తాయి. గుర్రాలు మొక్కుకుంటాం, దీపాలు ఇంకా అవి ఉంటాయి మేడం. కొన్ని మనది ఏం కోరిక ఉంటుందో అది. ఇప్పుడైతే ఎండాకాలం ఏం అనిపించదు మేడం, కానీ వర్షాకాలం అయితే చాలా బాధాకరమైన ఉంటుంది. వాళ్ళకు చూస్తేనే ఇక చెప్పలేము. ఇక మా ప్రభుత్వం కొంచెం హెల్ప్ ఉంటే మళ్ళీ వాళ్ళకు ఎట్లా వెళ్ళాలి, ఎట్లా చేసుకోవాలని ఉంటుంది మేడం. ఓజా కళాకారులకు ముడి సరుకులు కొనడం చాలా ఇబ్బందిగా ఉంది. ఏ ఒక్కటి కూడా సబ్సిడీపై దొరకకపోవడం వల్ల మట్టి, మైనము, ఇత్తడి, ఇసుక, కట్టెలు అన్ని బయట మార్కెట్ ధరకే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. బయట తేనె మైనం 500 రూపాయలకు కిలోగా ఉంది. గిరిజన సహకార కోఆపరేటివ్ సొసైటీ ద్వారా 250 రూపాయలకు కిలో చొప్పున ఇస్తామని చెప్పినా అది దొరకడం లేదు. ఇత్తడి కూడా కిలో 500 రూపాయలకు పైమాటే. దీంతో ముడిసరుకు కొనడానికి అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలా అప్పుకు తెచ్చి వస్తువులు తయారు చేసినా అవి సమయానికి అమ్ముడుపోతాయన్న గ్యారంటీ లేదు. దీంతో కళాకారులకు వస్తువులను తయారు చేయడం కంటే అమ్ముకోవడం అతిపెద్ద సవాలుగా మారుతుంది. ఇదే కళాకారులను నిరాశకు లోను చేస్తుంది. కళను వీడి కూలి పనులకు వెళ్లేలా చేస్తుంది. ఈ కళాకారుల్లో ఎవరిని కదిలించినా వారి నుండి వస్తున్న సమాధానం ఒక్కటే: తరాలుగా కళను నమ్ముకొని బాగుపడిందే లేదు అని. అంగట్ల పోయి కూర్చుంటారు, అక్కడ ఒక్కొక్క వస్తువు అమ్ముతారు. ఆ వస్తువు అమ్మినాకనే మాకు ఇట్లా అవుతుంది, ఖర్చులు వెళ్తాయి. हमारा परिस्थिति क्या है, बराबर सेल का भी नहीं है, परिस्थिति गरीबी हालत में है. हमको बराबर रहने को घर भी नहीं है, कुछ सेल भी नहीं है. सेल का भी हमको ये अवस्था रहना है. इसमें कुछ
हमारा हो सकता है काम। और मोम, मैदम और ये पित्तल ब्रश लेने को कस्टम हमको डब्बू भी नहीं रहता, वो लेने को हमको पैसे नहीं है, तकलीफ से बना के बेचते। कोई ऑर्डर दिए तो बेच देते, नहीं होगा तो रह जाता वैसा। తాత ముత్తాత నుంచి ఇది చేస్తున్నారు ఇది పని, కానీ బయట పడలేదు. బండి లాయిగా వెళ్తాం, బండి ఉంది చిన్న అది, ఆ బండిలో పల్లెటూరులోకి ఇట్లా అమ్ముతాం. ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళకి అమ్మేస్తాం వస్తాం మేడం. అమ్మకపోతే అట్లా కూడా ఇక ఫెయిల్ ఇట్లా सेल होना हमारा माल, हम पलेटूर को घूम के ऐसा आते बेचते। हम मोम का काम करते, सब काम करते। कौन सा भी आइटम बोले सो आइटम बना के देते, बोले सो गोंडांग को क्या भी चाहिए वो माल बना के देते। आदिवासी में भीमदेव बड़ा देव का ऐसा कौन सा भी घोड़ा होन दे, कुछ दुपरनी होन दे, वो पाँव का नेवरा बोलते वो करके देते। कुछ भी बोलने को आए तो उसको बना के हम देव का सामान भर ढाल के दे देते। ముడిసరుకులు అంటే ఇత్తడి, మైనం, కట్టెలు, మట్టి ఇవి కావాలి. ఇత్తడి అంటే ఆదిలాబాద్ నుండి తెచ్చుకోవాలి, దీనికి సబ్సిడీ లాంటిది ఏమి ఉండదు, మేమే సొంత డబ్బులతో తెచ్చుకోవాలి. ప్రతి మనిషి ఇప్పుడు బాకీలలో ఉన్నాం, 50,000, 1,00,000 ప్రైవేట్ బాకీలు మేడం. ప్రతి మనిషి బతకాలంటే రోజు బయట పైసలు, మాకు ఇంట్లోది ఏం లేదు, ఉప్పు నుండి ఏం లేదు, మా దగ్గర మాకు భూములే లేవు, ప్రతి ఒక్కడికి కొనుక్కొని తినాలి, ఏం లేదు. ఈ అమ్మ వస్తువులు అవి పోవు మేడం, నమ్మకమే పోతాయి, ఎప్పుడైనా డబ్బులు వస్తాయి అనే ఒక నమ్మకం తప్ప టైంకు రావు అవి. అది కడుపు మాకు నింపలేదు. ప్రతి మనిషి మేము కూడా చాలా 50,000, 60,000, 1,00,000 ప్రతి కుటుంబం మాకు ప్రైవేట్ లోన్స్ అంటే ఓజా అంటే చాలా చీప్ అన్నమాట వాళ్ళ ఒక్కొక్కళ్ళ దృష్టిలో. మేమంటాం చాలా మంచి జాతి, బ్రహ్మ తర్వాత బ్రహ్మ మేమే అంటాం. ఎందుకంటే మేము తయారు చేసిన వస్తువులకు అవి మాట్లాడగలుగుతాయి వాళ్ళతో, వాళ్ళు మాతో చేయించిన వస్తువులు. మేము బ్రహ్మ తర్వాత బ్రహ్మగా భావిస్తాం, కానీ వాళ్ళు మమ్మల్ని అదొక రకంగానే చూస్తారు. అంటే దాంట్లో ఉంటుంది అంత ఫ్రీగా అంటే మనం లేము. ఇది పని ఎట్టా చేస్తే అట్లా వస్తుంది, కానీ టైం పడుతుంది ఈ పనిలో. అది టైం మాకు రాదు, అది టైం టేబుల్ లేదన్నట్టు. ఒకసారి ఫెయిల్ అవుతుంది, ఒకసారి నష్టం కూడా ఉంటుంది. అప్పుడు ఇది ఒకటి అవుతుంది, ఒకటి కాదు, గిట్లా మేము చేసుకుంటా బాగా ఉంచుతామన్నట్టు, ఉంచి మళ్ళీ తీసుకుపోతాం. हम इसमें तागा निकालते, मुँह तो कस्टम है तागा निकालने को, और तो कुछ वास्ते हम ये काम कर रहे हैं, बच रहे हम। पितल ढलाए तो हुआ तो अच्छा है, नहीं तो गया तो और भी बनाना पड़ता। हाँ, उतना तकलीफ से काम कर रहे हैं हम। हमारी को कुछ भूमि नहीं है, कुछ नहीं है, कुछ भी नहीं है, रहने को जगह भी नहीं है। बहुत साल से काम कर रहे, हमारे दादी बाप से उधर से आ रहा है, तो हम अभी उसका काम कर रहे उनको देख के। गांव में घूमते दूसरा गांव में, अब सरकार लोग आके ना सरकार कर रहा तो लेके जाता, नहीं तो कुछ भी नहीं उतना। భారమైన బతుకులతో నిరాశ నిండిన జీవితాలను గడుపుతున్నారు ఓజా కళాకారులు. తామంటే అందరికీ చిన్న చూపని, అందుకే తాము తమ కళ ముందుకు పోవడం లేదని, ఇంత కళ తమ చేతిలో ఉన్నా తమకు కనీసం కళాకారుల పింఛన్ కూడా రావడం లేదని, తక్కువ వడ్డీతో అప్పు కూడా బ్యాంకుల నుండి అందడం లేదని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కళనే నమ్ముకొని బతుకుతున్నామని, గతంలో సంచార జీవనంలో ఉన్నందున తమకు పొలాలు ఆస్తులు లేవని, నేటికి కూడా ఎవరో కొంతమందికి తప్ప చాలా మందికి నిలువు నీడకు సొంత ఇల్లులు కూడా లేవని, ఇలా అన్నీ ఒకదానికొకటి తోడై తమ జీవితాలను అగాధంలోకి తోసేస్తున్నాయంటున్నారు కళాకారులు.
ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందడం లేదా అంటే ఓజా చేతి వృత్తి అభివృద్ధి కోసం ఉషగాం జంగాంలలో వ్యాపార మరియు శిక్షణా భవనాలను కట్టించారు. ఒక డిజైనర్ ని పెట్టి లేటెస్ట్ డిజైన్లపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే తమ సాంప్రదాయ వస్తువులతో పోలిస్తే వీటికి మార్కెట్ లేదని, కష్టపడి చేసినా ఎవరు కొంటారని ప్రశ్నిస్తున్నారు కళాకారులు. వీరు ప్రధానంగా కోరుతున్నది ఉండడానికి ఇల్లులు, ముడి సరుకులపై సబ్సిడీ, తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు, కళాకారుల పెన్షన్, తాము చేసిన వస్తువులు అమ్మిపెట్టే వ్యవస్థ. ఇవన్నీ అందేలా చేస్తే తమ బతుకుల నుండి బాధలు తొలగిపోతాయంటున్నారు. పెన్షన్ రావాలి, ఇక రుణాలంటే వాళ్ళ ఇష్టం మేడం, మీరు ఇవ్వండి ఇవ్వండి అని బ్యాంకుల చుట్టూ తిరిగి 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 మస్తు తిరిగినాం మేడం. నెలలు సంవత్సరాలు తిరిగినాం కానీ బ్యాంకుల పనులు కావు. ఇష్టమని ఆశ చూపిస్తారు, మొత్తం రాయించుకుంటారు, మొత్తం కంప్లీట్ చేయించుకుంటారు, వేలలో ఖర్చు పెట్టుకుంటాం మేడం. ఇది అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది, ఏది కాదు. ఆఖరికి వచ్చేటప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ ఏదైనా ఒకటి పెడతాడు, రైట్ అక్కడ నాకపోతుంది. ఇప్పుడు చాలామంది కళాకారులకు అట్లా ఇస్తున్నారు. అదే మేము ఎందుకంటే బయట పడలేదు కూడా మేము అక్కడ ప్రభుత్వాలకు తెలుసా? తెలియదు. ఎవరైతే మేము ఎవరి దగ్గర తిరుగుతున్నామో వాళ్ళకి తెలుసు వీళ్ళు ఓజా అని మా దగ్గర వచ్చి చూసిన వాళ్ళు, అడిగిన వాళ్ళకి ఓజా అని తెలుసు. ఇప్పుడు ఓజా వేరు మేము కలిసి ఉంటాం, వాళ్ళు ఓజా అంటారా అన్నారు వాళ్ళు. అట్లా ఎవరికైతే అవసరమో వాళ్ళ మటుకు మేము పనికి వస్తాం మేడం. ప్రతి మనిషి ఇప్పుడు బాకీలలో ఉన్నాం. 50,000, 1,00,000 ప్రైవేట్ బాకీలు మేడం. ప్రతి మనిషి బతకాలంటే రోజు బయట పైసని మాకు. ఇంట్లోది ఏం లేదు, ఉప్పు నుండి ఏం లేదు, మా దగ్గర మాకు భూములే లేవు. ప్రతి ఒక్కడికి కొనుక్కొని తినాలి, ఏం లేదు. ఏ అమ్మ వస్తువులు అవి పోవు మేడం. నమ్మకమే పోతాయి, ఎప్పుడైనా డబ్బులు వస్తాయి అనే ఒక నమ్మకం తప్ప టైంకు రావు. రాజు అది కడుపు మాకు నింపలేదు. ప్రతి మనిషి మేము కూడా చాలా 50,000, 60,000, 1,00,000 ప్రతి కుటుంబం ప్రైవేట్ లోన్స్. ఓజా కమ్యూనిటీ మా బతుకులు మారుతానంటే ప్రభుత్వం సహకరించకపోతే మేము మా బతుకులు మారలేవు మేడం. అందరు ఇదే పని చేసి బతుకుతాం. మాకు చేను లేదు, చెట్టు లేదు, ఉందామంటే ఇల్లు కూడా సొంతం కూడా లేవు. గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేయాలి మేడం. మీరు ఏమైనా సాయం మాకు ఒక నెలకు ఏమైనా పింఛన్ లెక్క ఏదో ఒకటి కళాకారులకు మీరు పెట్టాలి బతకాలంటే. దీంతో ఏమీ అయితే లేదు, సట్టబొట్ట అదే ఒకటే అవుతుంది. మాకు ఆస్తు పాస్తులు ఏమీ లేవు. ये वो इधर से उधर से आने से थोड़ा ये बैठा गिरने से फिर बाद में पहले का काम क्या था, हमारा आदिवासी में जो घूमते थे ऐसा, हमारा तादी बाबी से ऐसा गांव पलेटूर में घूम के बसते थे. अभी थोड़ा बैठा गिरने से ये काम कर रहे थोड़ा सा. अभी रास्ते में आए जैसा फिनिशिंग भी थोड़ा अच्छा आ रहा. अभी काम कर रहे, लेकिन हमको सेलिंग का कुछ हमको सहारा होना है, कुछ हमको हेल्प को रहा तो कुछ होता हमको. जब सब हमारा सुधारना नहीं होता. పొలం లేదు, మాకు ఏమీ లేదు. ఈ పని తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఇల్లు కూడా లేదు. గట్లనే ఉన్న ఈ పక్కనే ఉంటాం మేము. మాకు ఇల్లు కూడా ఇప్పుడు లేదు. గిట్లని బయట ఉన్నాం. పని అది వస్తుంది కానీ కొద్దిగా మేము బాగా పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనకు అవసరం ఎంత పడుతుంది అంత తీసుకొని వాళ్ళకి కట్టుకుంటాం, మిగులని ఇట్లా ఉంటాం మేడం. हमारे को वो पड़तल नहीं खा रहा बोल के तो हम छोटे छोटे सामान कर रहे, तो हम घूम के उसको बेच रहे, तो उसमें हमारे को कुछ फ़ायदा नहीं आ रहा. कभी बिकता कभी नहीं बिकता. इसलिए हमें सरकार हमें थोड़ा सा प्रोत्साहन देना चाहिए, क्योंकि हम गरीब लोग हैं. बहुत ये बनाने वाले नहीं हैं, बिजनेसमैन नहीं हैं, जो भी खेत में करते वैसे नहीं हैं. हम इसमें बचने वाले, हमारा पेट पानी इसमें चलता पूरा. हम जो बनाते हैं, जो हमारे आदमी हम घर पे बनाते, औरत लोग घर पे बनाते, पूरा डिजाइन विजाइन उसको हेल्प करते हम. तब वो आदमी हमारा हस्बैंड घूम के पैसे कमा के लाते घर में बेच के. तो कभी बेचना होता कभी नहीं होता, पैसे नहीं आए. इसलिए हमें कोई तो भी सहायता देना चाहिए सरकार. जो भी लोन है वो आता बोल के हम अप्लाई कर रहे, जितने पैसे हैं वो भी डाल रहे, फिर भी आता बोल के वो नहीं दे रहे. बैंक वाले भी नहीं देते, ये बनाते नहीं, कुछ भी नहीं बोल के. तो हमारा कुछ बड़ा बिजनेस नहीं है, छोटा है, तो इसमें बढ़ना बोल के हमें थोड़ा कुछ सहायता कीजिए.
కొద్దిగా సాయం చేయాలి. మాకు ఇల్లు సుగా బరాబర్ లేదు, కొద్దిగా మాకు మెటీరియల్కు సాయం చేస్తే మాకు మంచిగా ఉంటుంది. మేము పని చేసే వాళ్ళం చేస్తాం. हमको बहुत तकलीफ है, तो हम बहुत तकलीफ में काम करते, बहुत मेहनत करते। बहुत मेहनत करने से हमारा काम हो रहा है, तो हमको थोड़ा सायम देना। हम सायम करें तो हमारा काम थोड़ा बढ़ना। हमको खेत नहीं है, बाहर नहीं है, अच्छा से रहने को घर नहीं है, दर नहीं है। घर होना हमको थोड़ा सा, कहाँ तो भी ज़मीन देना हमको, हम भी अच्छा से जिएंगे। थोड़ा मोम के लिए, पीतल के लिए हमको अच्छा से काम करने के लिए थोड़ा सायम करना। हमको कुछ लोन होना, थोड़ा ऐसा वड्डी नहीं सो लोन होना, थोड़ा कहाँ तो भी थोड़ा सा ज़मीन थोड़ा चाहिए, थोड़ा घर देना ये कंधा हमारे को जमगांव से गांव में केसलागुड़े में ऐसा मांग रहे। हम मुँह मांगे मांग रहे, तो ये हमको सायम देना। నన్ను నేర్పేయలేదు మా నాన్న. అద్దు, నువ్వు ఏదైనా పని చేసుకో, నువ్వు ఎక్కడన్నా హోటల్లో పోయి చిప్పగడుగు, నీకు రోజుకు ఒక 500 వస్తాయి, 300 వస్తాయిరా, ఇలా అద్దు, ఇలా నేనే పరిశాన్ ఉన్నాను అన్నాడు నాన్న ఒకప్పుడు. అవునన్న, ఇటాడు పోయినా నాకు ఎలాంటి సమాధిలో రాలేదు. నా పని నేను 18 సంవత్సరాల వరకు నేను పని ముట్టలేదు. దాని తర్వాత అది నా రక్తంతో ఉంది కదా, అది సడన్లీ వచ్చేసింది. నేను చేయంగా రన్నింగ్ అయిపోయినా. నేను దీంట్లో నేను ఎంత అద్దన్నా కానీ మా తరతరాల నుంచి చేస్తూనే ఉన్నారు. మాకు ఎలాంటి సహాయం లేక ఎవరో సాగుగారి దగ్గర పోయి ఒక 2000 3000 అప్పుతో లేపుతాం. ఇంటికాడ లేవు నా దగ్గర, నాకు పని చేయాలి, నేను బతకాలంటే. ఎవరో 2,000 అనుకో, ఒక 5,000 లేపిన అనుకో, ఓ మిత్తితో వానికి కట్టాలా, మిగిలింది మనం పిల్ల పాపలతో నేను సంసారం గడపాలా. అంత నుంచి ఏమీ లేదు. ఇక్కడ గవర్నమెంట్ సహకారం చేయాలి. సహకారం చేసి మాకు ఐటీడీ నుంచి నా కెరియర్లో నేను ఈ వయసు దాకా వచ్చింది. నాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ 10 రూపాయలు రాలేదు, ఎలాంటి ఇప్పటి వరకు. అదే మా తాతలు ముత్తాతలకి వాళ్ళకి రాలేదు, అది నాకు కూడా రాలేదు. అంటే ఇంకా ముందు అందుతాయని ఆశ లేదు. అయినా మీరు అంటుండ్రు కదా, కోరుకుందాం గవర్నమెంట్కు దయచేసి మా లాంటి కళాకారులకు ఒక్క సరైన సబ్సిడీ ఇస్తే మేము ఒక స్థాయికి వస్తామేమో అన్న మా ఆశ. వాళ్ళు ఇస్తే, లేకుంటే లేదు మేడం. ఇప్పుడు మేడం గవర్నమెంట్ పరంగా ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఉపాధి లేదు కాబట్టి ఈ వస్తువులు ఎక్కడైనా తీసుకపోతే ఈ ఓజ జాతికి ఆదివాసీ 9 తెగలకు సంబంధించిన ఒక ఆదిజాతి కులం వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి చేతి వృత్తి పని చేసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి గవర్నమెంట్ని దీన్ని కూడా వీళ్ళు ఇట్లా బతుకుతున్నారు కాబట్టి వీళ్ళని ఆదుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఉపాధి లేదు మేడం. ఇప్పుడు అది మనం ఇది మిషన్తోనో చేసే పని కాదు, చేతితోనే చేస్తేనే పని అవుతుంది. అది ఎందుకంటే కష్టపడి చేస్తేనే ఫలితం. చెమటల గురించి వాళ్ళు పని చేస్తారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఎన్నైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళకి ఒక పెన్షన్ కిందనో ఉపాధి కిందనో చేస్తే కూడా బాగుంటుంది మేడం. ఇప్పుడు మనకు ఐటీడీ ఉంది మేడం, ట్రైబల్ డెవలప్మెంట్, అక్కడ కూడా కొంచెం ఇట్లా వస్తున్నారు పోతున్నారు, కానీ ఇప్పటి వరకు చేసేది ఏం లేదు. వాస్తవానికి ఇప్పుడు అడగచ్చు, పిఓ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, అందరు వచ్చారు, కానీ ఎవరు ఇంకా ఇంతవరకు అయితే ఏం చేయలేదు మేడం. లోహాన్ని పోతపోసే పురాతన పద్ధతులతో కూడి మన సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా నిలిపి ఉంచుతున్న గొప్ప వారసత్వ కళ ఈ డోక్రా ఆర్ట్. విశిష్టమైన కళగా భౌగోళిక గుర్తింపు ఘనకీర్తిని సాధించుకున్న ఈ కళ నమ్ముకున్న కళాకారుల కడుపులు మాత్రం నింపలేకపోతుంది. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రోత్సాహం కోసం ఆశగా ఎదురు చూస్తుంది. ఈ కళ ఎంతో గొప్పదైనా ఈ కళను నమ్ముకున్న ఓజో కళాకారులు మాత్రం తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. తాము హీనమైన వారిమా? తమ కళ హీనమైనదా? ఎందుకు తాము ముందుకు పడలేకపోతున్నాం అని ప్రభుత్వాన్ని, సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి పరిష్కారం దొరికినప్పుడే ఈ కళ గాని, ఈ కళాకారుల జీవితాలు గాని బాగుపడతాయి. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, ఉషగావ్ నుండి. For more videos like this, subscribe Big TV channel.